హిందూపురం నియోజకవర్గం మూతుకుపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. లోక కళ్యాణం కోసం వెలిసిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ వీధుల్లో నిర్వహించిన రాములవారి ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య కన్నుల పండగగా సాగింది. ఉదయం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం సాయంత్రం అలంకరించిన పల్లకిలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేతుడైన రామయ్య తండ్రి గ్రామ పురవీధుల్లో ఊరేగారు. భక్తులు అడుగడుగున నీరాజనాలు పడుతూ జై శ్రీరామ్ అంటూ చేసిన నామస్మరణతో మోత్కుపల్లి మారుమోగింది. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు, ఊరేగింపులో భాగంగా ఏర్పాటు చేసిన బ్యాండ్ మేళాలు మరియు డ్యాన్సులు, భజన బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలకు మరియు నాయకులకు, రాష్ట్ర రోడ్డు మరియు భవనాల కార్పొరేషన్ డైరెక్టర్, హిందూపురం మున్సిపాలిటీ మోతుకుపల్లి టీడీపీ నాయకుడు చంద్రమౌళి యాదవ్కు టీడీపీ నాయకుడు ఆనందప్ప, డీలర్ రామకృష్ణ, గోవిందరాజులు పెద్దలకు శాల్వాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. జై శ్రీరామ్. ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మోతిపల్లిలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి రాముల గుడిలో ముఖ్యంగా ఎప్పుడూ లేనంత విధంగా ఈ సంవత్సరం యువత అందరూ సహకారంతో ఘనంగా జరగడం జరుగుతుంది. అలాగే యువత ఈరోజు సాయంకాలం ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు రాముల వారిని. అలాగే సాంప్రదాయబద్ధంగా తీసుకోపోవాలని చెప్తూ ఎటువంటి గొడవలు దేనికి కారణం కాకుండా సాంప్రదాయబద్ధంగా పనులు చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. కలిసి ఉంటే కలిసి సుఖం. అందరూ కలిసి ఉంటేనే మనకి ఏదో పని కనబడి మనం విరోధాలు పెట్టుకోవద్దే. పార్టీ రకంగా ఉండొచ్చు, ఏ రకంగా ఉండదు. మనం దేవస్థానం విషయంలో కానీ ఊరికి కనబడితే అందరూ కలిసిపోవాలా. ఆ పార్టీ మాట అందరూ కలిసిపోతే వాళ్ళ ఇప్పుడు ఉన్న పార్టీలో వాళ్ళ సహకారం తీసుకుంటే మనకు పనులు అవుతాయి. కాబట్టి ఎవరు మన ఊళ్ళో అందరూ కలిసిమెలిసి ఉండి ఇట్లా అభివృద్ధి చేస్తారని నేను కోరుతున్నాను. మన గ్రామంలో ఇలాగే ప్రతి పని కావాలని, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మనం ఘనంగా జరుపుకోవాలని శ్రీరామ పండుగ కోరుతున్నాము. శ్రీరాములు జరుపుకోవాలా. ఇంకా ముందుకు ఇటువంటి కార్యక్రమాలు మన ముందుకే వస్తే అవకాశం ఉంది. కాబట్టి మీరంతా కలిసి యువశక్తి రావాలా. ఫస్ట్ ప్రతి ఊరు మీరే కాదు, మన ఊళ్ళో యువకులు కూడా అన్ని క్యాస్ట్లో కూడా యువశక్తి ఉంది. అందరూ వాళ్ళు కలిసిపోతుంది. ఎవరు విరోధం పెట్టుకోకూడదు. వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ ఉన్నారు. మీరు తక్కువ అని మేము తక్కువ. మనమంతా ఒకటే, మనుషులంతా ఒకటే. మన జాతి ముఖ్యం కాదు, మనమంతా ఒకటే. ఈరోజు శ్రీరామ పండుగ జరుపుకోవడం అంటే మనమంతా హిందువులము, మనమంతా కలిసి పండుగ జరుపుకుంటాం. కాబట్టి ఈ విధంగా కలిసిమెలిసి ఉంటానని నేను మన గ్రామం ప్రజలందరికీ వినియోగించుకుంటున్నాను. కాబట్టి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ప్రతి ఒక్క శ్రీరాముని భక్తులు కూడా ఈరోజు శ్రీరామ దేవాలయం దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం. మరియు శ్రీరామ పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ మరి ఈరోజు ప్రతి కులస్తులు కూడా ఇక్కడ ఒక ఐకమత్యంగా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా సంతోషం. మరి అదేవిధంగా మా దేవాలయానికి కూడా చాలా మంది పెద్ద మనుషులు సహాయం అందించాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఇంత పెద్దగా మా యూత్ పిల్లలైనటువంటి యూత్ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఇంతగా ఏ రోజు చేయలేనంత ఘన విజయంగా కూడా వాళ్ళు చేశారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ పండుగ సందర్భంగా విసర్గాల్లో పానకాలు, తీర్థ ప్రసాదాలను పూజలు చేసి మా పెద్దలు ఉన్నటువంటి మా ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మాకు చాలా గర్వకారణం. ముందుగా మీకు, మీ కుటుంబం ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి జరుపుకోవడానికి కారణం ఏమంటే మన శ్రీరాముని పుట్టినరోజు. ఇక్కడ మా గ్రామంలోనే కాదు, ప్రతి ఇండియాలో ప్రతి హిందువులు చేసుకునే పండుగ మొట్టమొదటిగా శ్రీరామనవమి. అలాగే ఈరోజు స్పెషల్ ఏమంటే మన ఊర్లో ముందు పెద్దలంతా శ్రీరామనవమి గుడికి అంతా చేస్తాంటారు. ఇప్పుడు మొట్టమొదటిగా మా యూత్ అంతా కలిసి, ఊర్లో ఉన్న యూత్ అంతా శ్రీరామనవమి కోసము అందరూ ఒకతా చేరి ఘనంగా ప్లాన్లు వేసుకొని శ్రీరామనవమి చేస్తున్నాము. అలాగే దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని, ఇంకా గుడి ఇలాగే కాకుండా ఇంకా చాలా డెవలప్ కావాలని మీరు కూడా అట్లే దానికి సహాయపడతారని కోరుకుంటూ మీకు, మీ కుటుంబాలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన మోతుపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా యువ సంపాదించి అన్ని జిల్లాలు కలిసి ముఖ్యంగా ఘనంగా చేస్తున్నారు. మన పెద్దలు, మన గుడి పెద్దలు మరియు అలాగే
జై శ్రీరామ్.